ఒక డాక్టర్ అంటే నమ్మకం పోయింది సొసైటీలో. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, మా వల్ల లేకపోతే సొసైటీ వల్ల. నేను రేపు ఉంటానా, పోతానా, చేస్తానా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఏ పేషెంట్కి ఒక గ్యారంటీ అనేది ఇవ్వలేదు. రీసెంట్గా మా సిస్టర్ కూడాను లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. ఇప్పుడు ఏ పేషెంట్ కూడా థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్ లేనిది ఎవరు ట్రీట్మెంట్ రావట్లేదు. ఫస్ట్లో నాకు కోపం వచ్చేది, మనం ఏమన్నా తప్పు చెప్తామా అనేసి. కానీ ఆ తర్వాత ఈ రేడియేషన్ ఆంకాలజీ విభాగాన్ని ఎంచుకోవడానికి ఎక్కడ బీజం పడ్డది, నలుగా కారణాలు ఏంటి? దీనికి మెయిన్ కారణం మా నాన్నగారే. తన పిల్లలందరూ చదివితే డాక్టర్స్ అవ్వాలి, లేకపోతే వేరే చదివే రాకూడదు మీకు అనేసి. ఎందుకంటే అప్పట్లో ఆంకాలజీ అంతా కూడాను మేల్సే డామినేట్ చేస్తున్నారు, ఓన్లీ మేల్స్. కనీసం లేడీ డాక్టర్స్కి ఒక టాయిలెట్ కూడా లేదు. రేడియేషన్ థెరపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఫ్రమ్ ది లాస్ట్ 30 years? జైల్లో పెడితే పేషెంట్ని ఎలా ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని మేము గమనించామన్నమాట. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒకవేళ అతనికి కానీ ఆమెకు కానీ క్యాన్సర్ డయాగ్నోస్టిస్ అయితే ఫస్ట్ ఏ రకంగా డీల్ చేస్తారు? ఒక 1 day వాళ్ళకి అది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఒకసారి పేషెంట్ క్యాన్సర్ వస్తే అసలు అతనికి ఏం కావాలి? ఒక క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీలో డయాగ్నోస్ అయ్యింది అని అంటే, ముఖ్యంగా ఈ రేడియేషన్ థెరపీకి సంబంధించి అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి? సో ట్రీట్మెంట్ జరిగినంతసేపు పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు. 3rd week 4th week తర్వాత కొంతమంది స్క్రీనింగ్ పెంచాలంటే ఏం చేయాలి? స్క్రీనింగ్ కంపారిటివ్గా ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్ అయిందండి. ఎందుకు అని అంటే హెల్త్, అంటే మహిళలకు ఐడియల్గా ఏ వయసు దాటిన వాళ్ళు ఏ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి? 21 years తర్వాత ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ ఒక ఉమెన్కి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవ్రీ ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి. ఎప్పటి వరకు? ఇయర్స్ వరకు చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ అనేది ఇయర్స్ తర్వాత ఎవ్రీ అన్నా చేయించుకోవాలి. ఇది నార్మల్ పబ్లిక్. ఒకవేళ మీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, రానున్న రోజుల్లో క్యాన్సర్ చికిత్సకు ఖర్చు పెరుగుతుందా, తగ్గుతుందా? ఖర్చు అయితే పెరుగుతుందండి. ఓకే, ఎస్పెషల్లీ అంటే అట్లీస్ట్ ఒక 40 years 50 years ఏజ్కి వచ్చేసరికి 1 crore ఇన్సూరెన్స్ లేనిది మనం ఉండకూడదు. అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఇది కేవలం ఆడవారికి వలన మగవారికి కూడా వచ్చా? మగవారికి కూడా సేమ్ టీనేజ్ బాయ్స్లో కూడాను ఇస్తే ఏమవుతుంది అంటే, క్యాన్సర్ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 things టు డూ? ఫస్ట్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కంప్లీట్గా వదిలేయాలి. ఓకే. ఈ రెండిటికంటే ఇంకొక డేంజరస్ థింగ్ వచ్చిందండి. ఆడపిల్లలు తాకూడదని కాదు, మళ్ళీ రేపు పొద్దున మహిళ మంగళ మీరేంటి అనేసి. సమానత్వము, ఈక్వాలిటీ అనేది కెరీర్కి సంబంధించిన దానిలలో లేకపోతే ఇంకేదన్నా దాంట్లో చూపిస్తే అది డిఫరెంట్. కానీ మీరు ఒక బుక్ కూడా రాశారు, ఒక 25 మంది క్యాన్సర్ పేషెంట్స్ వారి యొక్క మనోగతం ఎట్లా యాక్సెప్ట్ చేసినారు, ఎట్లా ఉంది స్టోరీస్ అని చెప్పేసి. మీరు ఇంకెక్కువ ఏం చూసారు యాక్చువల్గా పేషెంట్లో? సపోజ్ ఒక మెడికల్ స్టూడెంట్ కేసు చెప్తాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవో రాస్తూ ఉంటాడు. ఆ టైంలో అబ్బాయికి వామిటింగ్స్ ఇవి అవుతూ ఉంటాయి. స్కాన్స్ అవి చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది. అంటే మేడం, నా ప్రోగ్నోసిస్ నాకు తెలుసు, ఈ 1 year బ్రతకడానికి కూడా నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకున్నాను అని అంటే, నాకు కొంచెం టైం కావాలి. పేరెంట్స్కి ఒక్కడే కొడుకు, వాళ్ళకి నేను పోయిన తర్వాత వాళ్ళు